వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే రోజంతా మృదువుగా ఉండే నేతి బొబ్బట్లండి. ఎలా చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ముందుగా ఒక గ్లాస్ శనగపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టాలండి. మెత్తగా ఉడకాలండి పప్పు. 5 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా మెత్తగా ఉడకాలండి. ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ పైన పెట్టుకుని పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి. యాలకుల పొడి యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ పసుపు కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. దీనిపైన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ముందే కలిపి పెట్టుకున్న మైదాపిండి ముద్దలు తీసుకోవాలండి. ఇలాంటి కవర్ ఒకటి తీసుకుని ఇలా ఒత్తుకోవాలండి. స్టఫింగ్ కోసం పూర్ణంని ఇలా రౌండ్గా బాల్లా చేసుకుని ఇందులో ఫిల్ చేసుకుని కవర్ చేయాలి. ఇలా కవర్ చేసిన తర్వాత ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోవాలి. ఇలా పలుచగా చేసుకోవాలండి. ఎక్కిన తర్వాత గీ వేసుకోవాలి. ఇప్పుడు చేసి పెట్టుకున్న బొబ్బట్టుని వేసుకుని మంట సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఇలా కాలితే సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.